మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. ఇండియా అవుట్ అన్న నినాదంతో మాల్దీవ్స్ అధ్యక్షుడు ముయిజ్జు సృష్టించిన అలజడి ఇప్పుడు మరో దేశానికి పాకింది. అది కూడా మన పొరుగు దేశమే అవటం ఇక్కడ గమనించాల్సిన విషయం. అందులోనూ ఆ దేశం కూడా ఇస్లామిక్ దేశం అవటం విశేషం. ఇందుకే ఆ దేశం పేరు మనతో సత్సంబాలు కలిగి ఉండి అన్నింటిపైన మనపై ఆధారపడే బంగ్లాదేశ్ అక్కడ మొన్నటికి మొన్న ఎన్నికలు జరిగి షేక్ హసీనా అధికారంలోకి వచ్చారు. అయితే ఆమె భారత్ సమర్థించే నాయకురాలిగా ఉంటారు. ప్రతిసారి కృతజ్ఞతాభావం కనబరుస్తూ ఉంటారు. కారణం, అసలు బంగ్లాదేశ్ ఏర్పడటానికి మన దేశం చేసిన సాయాన్ని ఆమె ఎన్నడూ మరవలేదు. అయితే అదే అక్కడి ప్రతిపక్షానికి నచ్చటం లేదు. పైగా వారికి తమ పూర్వ మాతృదేశం పాకిస్తాన్ నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. మాల్దీవ్స్ ఎలాగైతే ఇండియా అవుట్ అని నినదిస్తూ చైనాకు దగ్గరవుతూ భారత్ కు దూరమైందో అలాగే బంగ్లాదేశ్ ను కూడా మన దేశానికి దూరం చేసే కుట్ర జరుగుతోంది. మొదట అక్కడి ప్రధాన ప్రతిపక్ష బిఎన్పి పార్టీ నాయకులు XY దిక్కగా మొదలుపెట్టిన ఇండియా అవుట్ హ్యాష్ట్యాగ్ ఉద్యమం ఇప్పుడు సామాన్యులు ర్యాలీలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే మాల్దీవ్స్ వివాదం విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం మన వైపే నిలవడం అక్కడి కొందరు నేతలకు నచ్చటం లేదు. అదే ఇప్పుడు భారత వ్యతిరేకతకు కారణమవుతోంది. అయితే మాల్దీవ్స్ సమస్య ఇంకా ముగిసిపోక ముందే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా దాంతో జోడీ కడుతూ ఉండటంతో మన దేశం ఈ పరిస్థితులు నిశితంగా గమనిస్తోంది. భారత్ వస్తువులను బాయ్కాట్ చేస్తే నిజానికి బంగ్లాదేశ్ కే నష్టమన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అక్కడ మతాన్ని ముందు పెడుతూ జనాన్ని రెచ్చగొడుతున్నాయి. అక్కడ ప్రజలు ఈ విషయంలో తప్పటడుగులు వేసేలా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి. ప్రజల్లో విద్వేషాల్ని రగులుకునేలా చేస్తున్న ప్రతిపక్షాల ఆరోపణలపై భారత్ వివరణ ఇచ్చింది. కేవలం బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరికపైనే తాము సాయం అందిస్తున్నాం, కానీ ఆ దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచేలా తాము ఎన్నడూ వ్యవహరించలేదని మన దేశం స్పష్టం చేసింది. అయితే వీటన్నిటికీ వెనుక పెద్దనలా ఉన్న డ్రాగన్ కంట్రీ చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై ఉసుగొలుపుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా భారతదేశం చుట్టూ ఉన్న దేశాలన్నింటిలోనూ భారత్ పట్ల వ్యతిరేక వైఖరి పెంచుతోంది. మన మాల్దీవ్స్ ను మన నుంచి విడిపోయేలా చేసి ఇప్పుడు బంగ్లాదేశ్ పై దృష్టి పెట్టింది. మాల్దీవ్స్ లో ఇండియా అవుట్ అన్న నినాదంతో ముయిజ్జు అధికారంలోకి వచ్చాడో అలాగే బంగ్లాదేశ్ లోనూ అదే నినాదంతో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు లండన్ వేదికగా పావులు కదుపుతున్నాయి. అయితే మాల్దీవ్స్ లాగా బంగ్లాదేశ్ లో జరిగే అవకాశం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఈ రెండు దేశాల భౌగోళిక పరిస్థితులు డిఫరెంట్ గా ఉంటాయి. బంగ్లాదేశ్ లో ప్రభుత్వం, ప్రజలు మన పట్ల విధేయ భావంతో ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మాల్దీవుల్లో మన సైన్యం తాలూకు కొన్ని విభాగాలు అక్కడ ఉండి అక్కడ అత్యవసరాలు తీర్చే పనులు చేస్తున్నాయి. అక్కడ మనకు వారి వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ నుంచి మన రవాణా నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. మన వారు లేనట్టయితే చైనా ఆ ప్రాంతాన్ని తన అదుపులోకి తీసుకుని మన దేశంపై కుట్రలు చేసే అవకాశం ఉంటుంది. అది నివారించేందుకే మనకు మాల్దీవ్స్ ఓ అవుట్ పోస్ట్ లా ఉపయోగపడుతుంది. పైగా అందుకు బదులుగా మాల్దీవ్స్ కు మనం అనేక నిత్యావసరాలు తక్కువ ధరలకే సరఫరా చేస్తున్నాం. ఆర్థికంగా అనేక రకాలుగా సాయం కూడా చేస్తున్నాం. కానీ బంగ్లాదేశ్ తో అలాంటి సంబంధాలు మనకు లేవు. అక్కడ మన మిలిటరీ ఉండదు. వారి కార్యక్రమాల్లో ఏనాడు జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. వారు తమ సొంత రాజకీయ వ్యవస్థతోని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని తమను తాము పాలించుకుంటున్నారు. ఇదే చైనాకు నచ్చటం లేదు. పొరుగు దేశాలతో భారత్ సఖ్యత దానికి రుచించటం లేదు. అందుకే వారికి అప్పులివ్వడం ద్వారా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ను వాడుకుని బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేత అయిన తారిక్ రహమాన్ ద్వారా ఇండియా అవుట్ అన్న ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఈయన మరెవరూ కాదు, గతంలో అంటే 60ల్లో పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన మేజర్ జనరల్ గా పనిచేసిన జియావుర్ రెహమాన్ కుమారుడు. జియావుర్ రెహమాన్ ఎన్నో ఏళ్లుగా పాక్ ఆర్మీలో పనిచేశాడు. 1971లో పాకిస్తాన్ రెండు ముక్కలై బంగ్లాదేశ్ ఏర్పడటంతో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లి తాను సొంతంగా ఓ పార్టీ స్థాపించాడు. దాని పేరు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఈయన యాంటీ ఇండియా ప్రచారం ఎక్కువగా వాడుకునేవారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో
బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులు చేసి ఇస్లాం మతస్థులను రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి రావాలని చూస్తారు. ఇది గత 50 ఏళ్లుగా కొనసాగుతోంది. కానీ ప్రతిసారి అది విఫలమవుతూ వస్తోంది. ఎందుకు అంటే అసలు బంగ్లాదేశ్ ఏర్పడిందే మన దేశం అందించిన సాయం వల్ల అని బంగ్లా ప్రజలకు బాగా తెలుసు. అక్కడి మరో పార్టీ అవామీ లీగ్. ఈ పార్టీ మన దేశపు సాయంతో దేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటుంది. అయితే ఒకప్పుడు పాకిస్తాన్ దేశంలో ఒక భాగమైన బంగ్లాదేశ్ లో మత ఛాందస్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని జియావుర్ రెహమాన్ ఇప్పటికీ తన బిఎన్పి పార్టీని 4 సార్లు అధికారంలోకి తీసుకొచ్చాడు. 1996లో అదే పార్టీకి చెందిన షేక్ హసీనా భారత వ్యతిరేక భావనను తొలగించే ప్రయత్నం చేశారు. ఆమె కారణంగా అక్కడి ప్రజల్లో భారత్ పట్ల సానుకూల ప్రభావం వస్తూ ఉండగా అది ప్రతిపక్షాలకు నచ్చటం లేదు. అలా 2001 వరకు ఆమె ప్రభుత్వాన్ని నడిపించగా మరోసారి యాంటీ ఇండియా భావాన్ని రెచ్చగొట్టి బిఎన్పి పార్టీకి చెందిన ఖలీదా జియా అధికారంలోకి వచ్చారు. ఆమె మరెవరో కాదు, బిఎన్పి పార్టీని స్థాపించిన జియావుర్ రెహమాన్ భార్య. అయితే ఆ తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రస్తుత ప్రధాని షేక్ హసీనాపై ఏకంగా ఖలీదా జియా బేగం కుమారుడైన తారిక్ రెహమాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి బాంబులు వేసి విధ్వంసం సృష్టించాడు. దాంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్టు జడ్జిమెంట్ తర్వాత ఏదో రకంగా తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి లండన్ లో ఉంటున్నాడు. అక్కడి నుంచి బిఎన్పి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇతడు షేక్ హసీనాపై దాడి చేయడం వల్ల లభించిన సానుభూతి కారణంగా ఆమె గత 15 ఏళ్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇదే ఓర్వలేని తారిక్ రెహమాన్ ఇప్పుడు మరోసారి ఇండియా అవుట్ అన్న నినాదంతో ఉద్యమం మొదలు పెట్టాడు. తన ఉద్యమానికి మాల్దీవ్స్ వివాదాన్ని ప్రచారంలో ఉపయోగించుకుంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. లండన్ నుంచి తారిక్ రెహమాన్ సాగిస్తున్న ఈ ఉద్యమంలో ఒక్కొక్కరుగా ప్రతిపక్షాలన్నీ పాల్గొంటూ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నాయి. అయితే మన దేశంలో మంచి సంబంధాలు మెయింటైన్ చేసే షేక్ హసీనా కారణంగా దేశ అభివృద్ధి జరుగుతోంది. ప్రపంచంలో పాకిస్తాన్ కన్నా ఆర్థిక సమృద్ధి కలిగిన దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్ లో తయారయ్యే గార్మెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ప్రముఖ గార్మెంట్స్ కంపెనీలు బంగ్లాదేశ్ ద్వారానే తమ ఎగుమతులు చేస్తున్నాయి. అందుకు సరిపడా కాటన్ సప్లై మన దేశం నుంచే బంగ్లాదేశ్ కు వెళ్తోంది. అయినా మతం వారి కళ్లకు ఇవన్నీ కనిపించకుండా చేస్తోంది. పాకిస్తాన్ కూడా మతం కారణంగానే విపరీతంగా నష్టపోయింది. ఇప్పుడు మాల్దీవ్స్, బంగ్లాదేశ్లను అదే పరిస్థితి కొనసాగుతోంది.